హాయ్ అండి అందరికీ, నేను మీ కుకింగ్ విత్ హిమ. ఈరోజు వీడియోలో వచ్చేసి గ్రీనిష్లో ఉండే చికెన్ కర్రీ చేస్తున్నానండి. మొత్తం గ్రీన్ కలర్లోనే వచ్చిందండి, చాలా టేస్టీగా ఉంది. చూడండి, చూస్తూ ఉంటేనే ఎంత ఎమ్మిగా అనిపిస్తుందో. నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. టోటల్ కారం లేకుండా పచ్చిమిర్చి, కారం, మిరియాలు వాటితోటే చేశాను. సో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్సీ పట్టేసేయండి. మిక్సీ వచ్చి 1/2 kg చికెన్ చూపిస్తున్నాను. 1/2 kg చికెన్కి ఒక 20 వరకు మిర్చి తీసేసుకున్నానండి నేను. అంటే ఎండు కారం వేయట్లేదు కదా, టోటల్ పచ్చిమిర్చి కారంతోటే. సో గ్రేవీ కోసం అనేసి ఆనియన్స్ వచ్చేసి మీడియం సైజువి 3 తీసేసుకున్నాను. వీటిని మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసేయండి. ఇప్పుడు చికెన్కి సరిపడా ఆయిల్ తీసేసుకోండి. సరిపడా అంటే కొందరు ఎంత తీసుకోవాలో కూడా తెలియదు కదా అండి. గరిటెతో, కూర గరిటె ఉంటుంది కదా, దాంతో వచ్చేసి 2 గరిటెల వరకు తీసేసేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే బగారా ఆకు కాస్త 1/2 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. కసూరి మేతి ఫ్లేవర్ టోటల్ ఆయిల్లో దిగేసిన తర్వాత ఇందాక మనం ఆనియన్ అండ్ పచ్చిమిర్చి పేస్ట్ చేసేసుకున్న, మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ ఉంది కదా అండి, సో వాటిని కూడా ఇందులో యాడ్ చేయండి. యాడ్ చేసేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి. మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మంచిగా టోటల్ వాటర్ బయటకు వచ్చేలాగా వేంపేసేయండి. మిర్చిలో ఉన్న వాటర్ అయినా, ఆనియన్లో ఉన్న వాటర్ అయినా బయటకు వచ్చేలాగా వేంపేసుకొని అందులోనే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం యాడ్ చేస్తున్నానండి. అల్లం 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఎక్కువ వేసినా కూడా అల్లం స్మెల్ వస్తుంది. సో అందుకనేసి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం కూడా అందులో వేసేసుకొని టోటల్ పచ్చి వాసన పోయేంత వరకు వేంపేసేయండి. వేంపేసిన తర్వాత చూడండి, అది అలానే సిమ్లో ఉంచేసి ఇప్పుడు మిక్సీలోకి మనం టమాటోస్ తీసేసుకున్నానండి. టమాటోస్ చిన్నవి అండి, చిన్నవి ఒక 4 నుంచి 5 వరకు తీసేసుకున్నాను. మీరు బిగ్వి అయితే ఒక 2 తీసేసుకుంటే సరిపోతుంది. అలానే పుదీనా వచ్చేసి ఒక గుప్పెడు వరకు తీసేసుకున్నాను. 1/2 kgకి ఒక గుప్పెడు పుదీనా సరిపోతుంది. అలానే కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర వచ్చేసి కూడా ఒక గుప్పెడు తీసేసుకోండి. ఈ చికెన్లో మనకి పుదీనా అండ్ కొత్తిమీర ఫ్లేవర్ ఎంత ఎక్కువ వేస్తే అంత చక్కగా వస్తుందండి. సో మెత్తగా మిక్సీ పట్టేసేయండి. మిక్సీ పట్టేసిన పేస్ట్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేయండి. పుదీనా క్వాంటిటీ కొంచెం, కొత్తిమీర క్వాంటిటీ ఎక్కువ తీసేసుకోండి, ఎందుకంటే గ్రీనిష్లో కావాలి కదా మనకి. సో అందుకనేసి ఈ విధంగా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేయండి. కలిపేసి ఇది కూడా పచ్చివాసన పోయేంతవరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. స్మెల్ వస్తుంది అనేసి అస్సలు అనుకోకండి, ఎందుకంటే అన్నీ ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి మనకి తింటూ ఉన్నా కూడా వాటి ఫ్లేవర్స్ అనేవి చక్కగా తెలిసిపోతూ ఉంటాయి మనకి. ఇప్పుడు మూత పెట్టేసేయండి. గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఆఫ్టర్ 2 or 3 minutesకి చూపిస్తున్నాను. చూడండి, ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలింది అంటే మంచిగా ఆయిల్లో అవి ఫ్రై అయినట్టు అండి. సో ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా ఫ్రై చేసేయండి. ఒక్కసారి కలిపేసేయండి. కలిపేసిన తర్వాత ఇప్పుడు అందులోనే కాస్త 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేస్తున్నాను. ఎక్కువ తీసేసుకోకండి పసుపు, మళ్ళీ పసుపు స్మెల్ వస్తుంది, ఎందుకంటే మనం కారం వేయట్లేదు కదా. సో అందుకనేసి మళ్ళీ ఎల్లోయిష్గా అయిపోతుంది, మనకి గ్రీనిష్లో కావాలి కదా, సో ఎల్లోయిష్లో అయిపోతుంది. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఫ్రెష్గా వాష్ చేసి పెట్టేసుకున్న 1/2 kg చికెన్ చూపిస్తున్నానండి మీకు. ఫ్రెష్గా వాష్ చేసి పెట్టేసుకొని ఇలా వాటర్ లేకుండా తీసేసుకోండి. టోటల్ వాటర్ పోయేంతవరకు ఉంచేసేయండి. వాటర్ పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో యాడ్ చేసేయండి. గ్యాస్ని హై ఫ్లేమ్లో నుంచేసి మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి, ఎందుకంటే మాడిపోతుంది. మనం చికెన్ వేసేసరికి కింద అడుగు భాగం అనేది మాడిపోతూ ఉంటుందండి. సో మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒకసారి కలిపేసేసుకోండి. ఆ టోటల్ పేస్ట్లన్నీ ఈ పచ్చి చికెన్కి పట్టేలాగా కలిపేసేసుకొని మూత పెట్టేసేయండి. మూత పెట్టిన తర్వాత ఆఫ్టర్ 5 minutes ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, సైడ్స్కి ఆయిల్ అనేది ఎంత చక్కగా వస్తుందో చూడండి. చూస్తూ ఉంటేనే ఎంత మంచిగా కలర్ కూడా మనకి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇంకా ఆయిల్లో ఫ్రై అవుతుంటే ఇంకా కలర్ అనేది మనకి చక్కగా కనిపిస్తుందండి. సో ఒకసారి కలిపేసేయండి. ఇందులో వాటర్ ఏం యాడ్ చేయకండి. టోటల్ మనం వేసిన ఈ పేస్టులతోటే చికెన్ అనేది కూడా మంచిగా చక్కగా కుక్ అవుతుంది. ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసేయండి. మళ్ళీ ఆఫ్టర్ 5 minutes ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు. 5 minutes ఆఫ్టర్ చూడండి, ఇప్పుడు గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టేశాను. పెట్టేసి 5 minutes చూడండి, సైడ్స్కి ఆయిల్ అనేది కూడా మనకి ఎంత చక్కగా వస్తుందో. ఆయిల్ అనేది ఎక్కువైంది అని మాత్రం అస్సలు అనుకోకండి, ఎందుకంటే మనం కలుపుతూ ఉంటే ఆ పీసెస్ అనేవి కూడా ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటాయి కదా. సో అందుకనేసి ఆయిల్ అనేది ఈజీగా తగ్గిపోతుంది. ఇప్పుడు అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసి కలిపేసేయండి. ఒకసారి కలిపేసి 5 minutesకి ఒకసారి, 2 minutesకి ఒకసారి మంచిగా చికెన్ని కలుపుతూ ఉండండి. మంచిగా ఆయిల్లో కుక్ అయ్యేంత వరకు ఒక 20 minutes ఎనఫ్ అండి. 20 minutesలో చికెన్ కుక్ అయిపోతుంది. సో ఒకసారి కలిపేసేయండి. కలిపేసిన తర్వాత మంచిగా చూడండి, చూస్తూ ఉంటేనే పీస్ అనేది ఒక 50% కుక్ అయిపోయింది. ఇంకొక 50% కుక్ అయిపోతే సరిపోతుంది మనకి. గ్రేవీ అనేది కూడా చూడండి ఎంత చక్కగా వస్తుందో. ఈ గ్రేవీ క్వాంటిటీ ఓకే అనుకుంటే మీరు ఆల్ పౌడర్స్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇంకాస్త డ్రైగా, ఇంకాస్త ఫ్రై కావాలనుకుంటే ఇంకా
ఉడికించేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు నేను ఆఫ్టర్ 5 మినిట్స్ చూపిస్తున్నాను మళ్ళీ నీకు. మూత పెట్టేసేయండి. ఫ్రై చేసే వాళ్ళు మాత్రం మూత పెట్టకండి. మూత పెట్టకుండా 1 టేబుల్ స్పూన్ వరకు ఆల్ మిక్స్డ్ ధనియా పౌడర్ యాడ్ చేశానండి. ధనియా పౌడర్ యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టకండి. మూత పెట్టేసరికి మూత ఆవిరి గ్రేవీ ఆవిరి మళ్ళీ వాటర్ వాటర్ అయిపోతుంది. సో అందుకనేసి ఇప్పుడు అందులోనే మిరియాలు యాడ్ చేస్తున్నానండి. కారం యాడ్ చేయలేదు కదా నేను. సో మిరియాలు అలానే మీకు కాస్త తినేవాళ్ళు అయితే కచ్చపచ్చగా దంచేసి యాడ్ చేసుకోవచ్చు. నేను పక్కకి ఏరి పెట్టేస్తాను కాబట్టి మిరియాలు అనేది ఇలా పైకి వెళ్ళి వేసాను. ఈ మిరియాలు కావాలంటే మీరు స్టార్టింగ్ ఆయిల్లో కూడా వేసుకోవచ్చు, అదేమి ఇబ్బంది లేదు. సో మిరియాలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేయండి. మంచిగా ఫ్లేవర్ కూడా వీటికి పట్టేలాగా చక్కగా కలిపేసేసుకోండి. అలా కలిపేసి ఒక 5 మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు. మళ్ళీ 5 మినిట్స్ ఆఫ్టర్ చూడండి ఆయిల్ అనేది ఎంత చక్కగా పైకి తేలిందో. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. గరం మసాలా అంటే మనకు మామూలుగా తెలిసిందే కదా. సో కారం అనేది ఎక్కువగా ఉంటుంది, అందుకనేసి ఎక్కువ యాడ్ చేయలేదు నేను. మిరియాలు యాడ్ చేశాను కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేస్తున్నాను. ఇది 1/2 టేబుల్ స్పూన్ ఇలా వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేయండి. టోటల్ ఈ మసాలా ఫ్లేవర్ మంచిగా చికెన్కి పట్టేలాగా మంచిగా కలిపేసేసుకోండి. స్మెల్ మాత్రం సూపర్గా వస్తుందండి. ఈ గరం మసాలా యాడ్ చేయగానే చికెన్ టేస్ట్ అయినా స్మెల్ అయినా సూపర్గా వస్తుందండి. ట్రై చేసిన వాళ్ళకైతే చక్కగా తెలుస్తుంది ఆ స్మెల్ అనేది. సో ఇప్పుడు మూత పెట్టేసేయండి. గరం మసాలా స్మెల్ పోకుండా ఉండాలంటే కర్రీకి మంచిగా చక్కగా పట్టాలంటే ఇప్పుడు మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఆఫ్టర్ 5 మినిట్స్ చూపిస్తున్నాను మీకు. చూడండి ఆయిల్ అనేది ఎంత చక్కగా పైకి సైడ్స్కి ఏ విధంగా వచ్చిందో మనకి ఇప్పుడు మంచిగా చికెన్ అనేది చక్కగా కుక్ అయిపోతుందండి. ఆయిల్ అనేది ఎక్కువ అయింది అనేసి మాత్రం అనుకోకండి. ఇప్పుడు కలుపుతున్నాను చూడండి. కలుపుతుంటే ఆయిల్ అనేది మనకి కనిపించదు, టోటల్ కర్రీలో కలిసిపోతుంది. చూడండి కలుపుతూ ఉన్నాను. ఆయిల్ ఎక్కువ అయింది మాత్రం అని మాత్రం అస్సలు ఫీల్ అవ్వకండి. చూడండి కలుపుతుంటే ఆయిల్ అనేది కనిపిస్తుందా మనకి. సో ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా పీస్ని మనం ఆయిల్లో ఫ్రై చేసామంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఏ కర్రీస్ అయినా ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా కుక్ చేసేసుకోండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి.